నేనేదో కాలేజీకి రావడం పోవడం కాదు. మనం వెళ్తే అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఈసీఈ కానీ ఉంటే ఖచ్చితంగా క్లాస్కి వెళ్తా కాలేజీకి, ఏ కాలేజీకి వెళ్ళినా. బికాజ్ ఈసీఈ మాస్టర్, నా బ్రాంచ్ ఈసీ కాబట్టి, నేను ఈసీ టీచర్ కాబట్టి కాలేజీలో ఈసీ గారు ఉంటే కంపల్సరీగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 క్లాసులకు వెళ్తా. ఎలా ఉంది అవుట్కమ్, పిల్లల యొక్క అవుట్కమ్ అంటే అర్థమైంది, టీచర్ ఎలా చెప్పారు. మీకు మొన్న 4th సెమిస్టర్ కూడా క్లాస్కి వచ్చా నేను. సో అటు టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, అంటే రోజులు మారిపోయాయండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మార్పు వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో అసలు మనకి ఇప్పుడు నేను మామూలుగా చూస్తూ ఉంటే ఎక్కడ పోయినా లైన్లో ప్రయాణమైన ఎక్కడైనా కానీ ఎవడు ప్రపంచం లేదు, ఇది పట్టుకో ఉంటారు, చెవుల్లో ఇవి పెట్టుకుంటారు, చూస్తూనే ఉంటారు. రేపొద్దున ఈ లేకుండానే వస్తుందేమో. ఇప్పుడు రీసెంట్గా సునీత విలియమ్స్ వాళ్ళు 8-9 నెలలు ఉన్నారు కదా, దానికి కూడా ఆ ర్యాకెట్ పంపించింది మళ్ళీ ఎవరు, మస్క్. అలాంటి మస్క్ ఏదో మళ్ళీ విడిగా ఒక రాకెట్ పంపించి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారు. మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు రేపొద్దున. ఇప్పుడు ఈ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్లో తయారైన వాళ్ళు రేపొద్దున మస్క్ కంపెనీలో కూడా పనిచేస్తారేమో, హూ నోస్. అర్థమైందా? సో నేను ఒక చిన్న ఇష్యూ చెప్పేసి, ఒక కొటేషన్ చెప్పేసి నేను ముగిస్తాను మిమ్మల్ని అందరినీ. మనము వినండి, మళ్ళీ నేను కూడా చీటీ కొడతా, నాది కూడా విలేజ్. మనకి అమెరికన్ హిస్టరీలో ఎవరైనా కానీ, చదువుకున్న వాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ అమెరికన్ హిస్టరీలో ఒక అతని పేరు చెప్పండి అండి. ఎవరి పేరు చెప్తారు? ఎవరైనా ఏ పేరు చెప్తారు? ట్రంపా? చెప్పండి. అమెరికన్ హిస్టరీలో చదువు వచ్చినా చదువు రాకపోయినా ఎవరినైనా ఒక వ్యక్తి పేరు చెప్పారు అంటే అది అబ్రహాం లింకన్. ఇంకెవరి పేరు తెలియదు, ఎవరికైనా మాకైనా తెలియదు. ఈవెన్ వాళ్ళకి స్వతంత్రం తెచ్చినటువంటి వాడెవరు? జార్జ్ వాషింగ్టన్. ఇప్పుడు మనకి ఇండియాలో ఎవరన్నా అడిగినాక ఏం చెప్తారో, గాంధీ తాత చెప్తాం, అవర్ నేషనల్ ఫాదర్. అమెరికాలో జార్జ్ వాషింగ్టన్ గురించి కూడా చెప్పరు. ఎవరి గురించి చెప్తారు? ఒక చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి అమెరికన్ ప్రెసిడెంట్ దాకా అయ్యాడు అంటే అతను ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి, ఎన్నిసార్లు, దాని గురించే మీకు చెప్తా, ఎన్నిసార్లు అతను ఫెయిల్ అయ్యాడు చెప్పమంటారా? అతని యొక్క దీంట్లో, అతను ఆ ప్రస్థానంలో 1831 నుంచి 1860 ఎంత చెప్పండి డిఫరెన్స్? 29 సంవత్సరాలు, 29 ఇయర్స్ రకరకాల స్టేజ్లో ఫెయిల్ అయ్యి 1860లో ఆయన ప్రెసిడెంట్ అవుతాడు. ఆయన చెప్పినటువంటి కొటేషన్ చెప్పమంటారా? విజేత ఎన్నటికీ వైదొలగడు, వైదొలిగే వాడు ఎప్పటికీ విజేత కాలేడు. అర్థమైందా? నేను విజయం సాధించాలా అనుకున్నవాడు వైదొలగడు, ఎవడైతే వైదొలగడు అనుకుంటాడు చూడండి, వాడు ఎప్పటికీ విజేత కాలేడు. మీ అందరికి యంగ్ బ్రెయిన్స్ నేను చెప్పేది ఏంటంటే, ఇట్ షుడ్ నాట్ గివ్ అప్. ఏదైనా కూడా గివ్ అప్ కాకూడదు. నెవర్ 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 గివ్ అప్. చెప్పండి. మీ యొక్క ఇండివిజువల్ లైఫ్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, మీరు పనిచేసేటువంటి ఆఫీసుల్లో కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, ఇది ఎన్ని దాంట్లో అయినా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ నెవర్ 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 గివ్ అప్. అరే నేను కూడా ఈలేస్తాను రా, నాకు తెలుసు. నేను మీ గురించి చెప్పమంటే ఒకటి చెప్తా, ఈల కాదు, నాకు ఏ ఒక్క రోజున అయిపోయింది, ఈ సంవత్సరం అయిపోయింది, ఏ ఒక్క రోజున నేను 9:30కు వస్తాను, గేట్లు వేసి ఎవరు ఉండకూడదు, అప్పుడు మీరు అరవండి. అరవైనా ఏ ఒక్క రోజైనా నేను 9:30కి మెయిన్ గేట్ దగ్గర ఉంటాను, అందరు క్లాసులో ఉండండి, అప్పుడు మీరు శబాష్ అంట. అర్థమైందా? ఇప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు కాదు, నెక్స్ట్ ఇయర్ వచ్చేవాళ్ళు. ఓకే, సెలెక్ట్ అయిన పిల్లలందరికీ ముఖ్యంగా
ఈ ఇద్దరు పిల్లలు లేండి అమ్మ ఒకసారి. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్లు లేండి. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ ఇద్దరు పిల్లలు ఇలా రండి. అటు తిరగండి. వీళ్ళిద్దరూ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ లో సెలెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరికి యాన్యువల్ ప్యాకేజీ 9.2 lakhs. ఐఆమ్ వెరీ షూర్ దట్ వీళ్ళ ట్రైనింగ్ కాగానే వీళ్ళిద్దరు కూడా, మీకు తెలుసా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వరల్డ్ లో లీడింగ్ 3rd మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ లో. అర్థమైందా? టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పిచ్చిది కాదు, లీడింగ్. సో నాకు తెలుసు వీళ్ళు 2 సంవత్సరాల్లోనే అమెరికాకి వెళ్తారు, ఇంకా మంచి కంపెనీలో చేరతారు. వాళ్ళ తల్లిదండ్రుల తరఫున వీళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, కాలేజ్ తరఫున చిన్న గిఫ్ట్ అయ్యా బాబు, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ఇది ఆల్ ది బెస్ట్. అదేవిధంగా థాట్ వర్క్స్ 4 సెలెక్ట్ అయ్యారు. ఆ 4 కూడా రండి. లేరా? థాట్ వర్క్స్ అది తిరగండి. చూడు ఈ అమ్మాయిని చూడండి, ఎంత చిన్నదో అమ్మాయి చూడడానికి. వీళ్ళకి 8.6 lakhs. ఈ 2 కంపెనీలు కానీ, బోయింగ్ కానీ, జనరల్ ఇంజనీరింగ్ ఇవన్నింటిలో కూడా వర్టికల్ మూవ్మెంట్ అంటే వీళ్ళ తర్వాత ఫర్దర్గా ఇదమ్మా, ఇదే చిన్న గిఫ్ట్. ఇది మీకు తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు పిలిచి. ఇది ఇంకో డబ్బా ఎవరు. సో ఈ పిల్లలందరూ కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే మీకు అర్థమవుతుంది కదా, నాకు 2 అమ్మాయిలు. అర్థమైందా? పెద్ద అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ చేస్తుంది, పెద్ద అమ్మాయి ఆల్రెడీ 2. మా చిన్న అమ్మాయి నెఫ్రాలజీ స్పెషలిస్ట్. సో నేను మా పిల్లలు ఏ విధంగా అయితే నేను ఆనందంగా ఉంటానో ఆ విధంగా వీళ్ళందరూ కూడా నా పిల్లలు అనే విధంగా నేను చెప్తున్నాను. అసలు చూడు ఎట్లా వాళ్ళ తల్లిదండ్రుల ముఖాల్లో. ఓకే, ఆల్ ది బెస్ట్. 4th సెమిస్టర్ పిల్లలు నెక్స్ట్ ఇయర్ చెప్తున్నా మీకు 50 మంది సెలెక్ట్ కావాలి ఈ కంపెనీల్లో. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏం వేసుకోవడానికి కదా, మీరు బాగా చదివి మంచిగా సెలెక్ట్ అయ్యి మీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం నాది, ఇంకేం లేదు. అర్థమైందా? సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, మిగతా కమిటీ మెంబర్స్ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు చాలా మంచిగా ప్లేస్మెంట్ సంపాదించారు. దాంట్లో మనకి ఎంతో సహకరించినటువంటి ఇక్కడ 2 షుగర్ టెక్నాలజీ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ఇండస్ట్రీ వాళ్ళు, ఒక 2 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక బయోమెడికల్ కంపెనీ. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, అభినందనలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.